ఇటీవలలో ఒక్క రోజులో కథ ముగించిన అమెరికా ఇరాన్ విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయిందా? 2-3 రోజుల్లో ఇరాన్ కథ ముగించాలి అనుకున్న అమెరికాకు రష్యా ఎంట్రీ షాక్ ఇచ్చిందా? అమెరికా బయటకి చెప్పుకోలేకపోయినా భారీగానే నష్టాల్ని ఎదుర్కొంటుందనే ప్రచారం అయితే ఉంది. కానీ ఇరాన్ ఈ స్థాయిలో పక్కాగా దాడులు చేయడానికి కారణం రష్యా నుంచి అందుతున్న ఇంటెలిజెన్స్ సమాచారమే కారణమా? అందుకే ఇరాన్ రాడార్ స్టేషన్లను, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థల్ని నాశనం చేసిందా? అంటే ప్రొఫెసర్ గారు, సో రష్యా తెర వెనుక ఉండి ఇరాన్కు సహకరిస్తుండడం వల్లనే ఇంత టార్గెట్ ఇరాన్ చేయగలుగుతోందా? ఏం జరుగుతూ ఉంటుంది? అది కాస్త ఓవర్ ఎగ్జాగరేషన్. అంటే అమెరికా ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. అంటే ర్యాపిడ్ విక్టరీ, ర్యాపిడ్ సక్సెస్, ర్యాపిడ్ మిలిటరీ విక్టరీ అనేది అమెరికా ప్లాన్ ఏ. అందుకే ఫస్ట్ డేనే ఖమేనీ లేపేశారు. లేపేస్తే అయిపోతుంది, 3 పరిణామాలు జరుగుతాయని ట్రంప్ ఊహించాడు. ఒకటి, ఖమేనీని లేపేయడంతో ఇరానియన్ ఇరానియన్ ఇస్లామిక్ రిలిజిం ఒక పేక మెడలా కూలిపోతుంది అనుకున్నాడు. అందుకే ఖమేనీతో పాటు 40 కమాండర్స్ని చంపేశాడు. అయినా ఇరానియన్ రెజీమ్ పడిపోలేదు. ఇప్పుడు లేటెస్ట్గా 88 మెంబర్ గార్డియన్ కౌన్సిల్ కొత్త సుప్రీం రిలీజియస్ లీడర్ని ఎన్నుకున్నారు కూడా. ట్రంప్ ఏమన్నాడంటే నాకు కూడా ఉండాలి డిసైడ్ చేయడంలో ఎవరో అన్నాడు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, కొత్త లీడర్ని ఆల్రెడీ ఎన్నుకున్నారు. సో అందువల్ల ఇస్లాం రెజిమ్ పడిపోలే. రెండవది ఏమనుకున్నారు, ఇరానియన్ మిసైల్ కెపబిలిటీ పూర్తిగా నాశనం అవుతుంది అనుకున్నారు. అది జరగలే. ఇప్పుడు తాజాగా ఐఆర్జీసీ ప్రకటించింది ఏంటంటే ఇక మేము నెక్స్ట్ రౌండ్ వేవ్ ఉంటుంది, ఈ వేవ్లో శత్రు ఇప్పటి వరకు చూడని వెపన్స్ ప్రయోగిస్తాం, ఇవి ఇంకా టెస్ట్ చేయని వెపన్స్, దాని నష్టం ఏందో తెలుస్తుంది అని ప్రకటించింది. మరి ఇది నిజంగానే కోతలా నిజమో మనకు అర్థం కావాలి. బట్ ఇప్పటి వరకు చూస్తుంటే ఇరాన్ ప్రతిఘటన శక్తి చూస్తే ఎంతో కొంత నిజమే అనే అనుమానం అయితే కలగకపోదు. సో అందువల్ల ఇరాన్ చేస్తున్న ఆ మిలిటరీ కెపబిలిటీ కూడా పోలే. మూడవది, ట్రంప్ ఏమనుకున్నాడంటే ప్రజలు తిరగబడతారు, ఎందుకంటే గతంలో తిరగబడ్డారు, మీకు అందువల్ల హిజబ్ ఇష్యూ పైన తిరగబడ్డారు. కానీ ప్రజలు తిరగబడుతున్నారు. కొంత ప్రజలు ఖమేనీ చనిపోతే కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇస్లామిక్ రెజీమ్కు ప్రజల్లో కూడా సపోర్ట్ ఉంది. పైగా ఖమేనీని వ్యతిరేకించే వారు కూడా అమెరికా దాడుల్ని, అమెరికా ఆక్రమణను అంగీకరించారు కదా. ఇప్పుడు మన నరేంద్ర మోడీని వ్యతిరేకించేవారు దేశంలో చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరూ రేపు ట్రంప్ వచ్చి నేను డిసైడ్ చేస్తా ఇండియాకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండాలో, లేదా మా మార్కో రూబియోను పంపిస్తా మీ దేశాన్ని పాలించడానికి అంటే ఒప్పుకుంటామా? లేదు మా ఇలాన్ మస్క్ని పంపిస్తా, ఏదైనా ఆయన భార్యకి ఇండియన్ కనెక్షన్ ఉన్నది అని ఒప్పుకుంటారా? లేదు మా జేడీ వ్యాన్స్ని పంపిస్తా, మీ దేశ అల్లుడే కదా, మీ దేశాన్ని పాలిస్తాడు అని పంపిస్తాను ఒప్పుకుంటామా? మోడీ పేరు కోపం అంటే మేము తెలుసుకున్నాం, నువ్వేడువే అంటాం. సో అదే పరిస్థితి ఇరాన్లో కూడా వస్తుంది. అందువల్ల ఖమేనీని వ్యతిరేకించే వారు కూడా నేషనలిస్ట్ స్పిరిట్ అనేది ప్రిడామినేట్ చేస్తుంది. మనం పాకిస్తాన్ ఇండియా వారప్పుడు చూడలేదా? అందరూ ఏ సిద్ధాంతాలు ఉండడు, ఏ ఆలోచనలు ఉండడు, ఏ రాజకీయాలు ఉండడు, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏకమయ్యాం కదా. సో అదే ఇరాన్లో కూడా అది జరగలే. ఇరాన్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే తెలివిగా తన ఒక బలవంతుడైన శత్రువుని ఎదుర్కోవటానికి బలహీనుడు ఒక అనుసరించి యుద్ధతంత్రాన్ని అనుసరించారు. దాంతో అమెరికా ఫస్ట్ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఇప్పుడు అందుకే ట్రంప్ ఏమంటున్నాడు, 2-3 వారాల్లో అవుతుంది అని మొదలన్నాడు. తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ దాకా వార్ నడుస్తుంది అన్నాడు. ఇప్పుడు తాజాగా ఏమంటాడు, ఎన్ని ఏళ్ళైనా వార్ నడిపే శక్తి మాకున్నది అని మళ్ళీ అంటున్నాడు. సో అందువల్ల ఇదంతా ఎందుకు మారుతుంది, ఈ డెడ్ లైన్లు, టైం లైన్లు. సో ఇదంతా రష్యా వల్లనే జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. రష్యా వల్ల జరిగితే మీకు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయేదా? అక్కడ అల్ షరా ప్రభుత్వం వచ్చేదా? బషర్ అల్ అసద్నే కాపాడుకోలేకపోయింది రష్యా. రష్యా ప్రపంచంలో అమెరికా నుంచి ఇరాన్ను కాపాడటానికి మొత్తం రష్యానే చేస్తుందని కూడా అది అమాయకత్వం. రష్యన్ ఇంట్రెస్ట్లు రష్యాకు ఉన్నాయి కదా. వాళ్ళు ఉక్రెయిన్లో రష్యాకు ట్రంప్ సపోర్ట్ కావాలి, పుటిన్కు. సో ఉక్రెయిన్లో ఆల్రెడీ 20% ల్యాండ్ రష్యా ఆక్రమించుకొని ఉంది. సో అక్కడ పుటిన్ సపోర్ట్ కావాలి, పుటిన్కు ట్రంప్ సపోర్ట్ కావాలి. సో అందువల్ల రష్యా ఇప్పుడు తమ ఇంట్రెస్ట్లు ఉంటాయి. డెఫినెట్గా రష్యా ఇరాన్ చాలా క్లోజ్ అలైస్. ఇరాన్ను నిలబెట్టడంలో రష్యన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కరెక్ట్గా.
కానీ రష్యా వల్లనే ఇరాన్ ఈ స్థాయిలో పోరాడుతుందంటే నిజం కాదు. రష్యా చైనా ఎంతో కొంత ఆ, సహకారాన్ని ఏదో రూపంలో అందించవచ్చు, అది నేను రూల్ అవుట్ చేయలేనులే, అదే సమయంలో కన్ఫర్మ్ కూడా చేయలేను. కానీ బట్ దట్ డజంట్ మీన్ ఇరాన్ ప్రతిఘటన రష్యా వల్లనే అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే రష్యా కన్నా చైనా పవర్ఫుల్, మరి చైనా నిలబడుతుందా? ఆ మాటకంటే ఇప్పుడు అమెరికా రష్యా ఉక్రెయిన్ కాపాడడానికి వస్తుందా? గ్రేట్ పవర్ గేమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు రష్యాకు ఇరాన్ కాపాడడం కన్నా మొదలు తనను తాను కాపాడుకోవడం ముఖ్యం కదా. ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ వల్ల 4 ఏళ్ల శాంక్షన్స్ వల్ల రష్యన్ ఎకానమీ అనేక ఇబ్బందుల్లో ఉంది. సో అందువల్ల బియాండ్ పాయింట్ వచ్చేదో రష్యా ఈ స్థాయిలో నిలబడగలుగుతుందంటే ఇరాన్ ఈ స్థాయిలో నిలబడగలుగుతుందంటే రష్యా వల్లనే అనే కంక్లూజన్ కరెక్ట్ కాదు. బట్ రష్యన్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బి దేర్ టు ఇరాన్. ఏ స్థాయిలో ఉంది, ఏ రూపంలో ఉంది అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను.